బ్యాక్ టు బ్రేకింగ్ అవర్. ఇక నూకరాజు కుటుంబం సూసైడ్ కేసు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. ఈ ఘటన వెనుక లవ్ జిహాద్ కోణం ఉందా అంటూ బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు సాదిక్ వెనుక ఉన్న వారెవరో బయటపెట్టి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి మత మార్పిడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నూకరాజు కుటుంబ విషాదానికి కారణమైన వారందరినీ గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సౌజన్యం ఉందో ఆ అమ్మాయిని ఒక ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ట్రాప్ చేసి వాళ్ళ అబ్బాయికి ఏదో కోచింగ్ రైఫిల్ కోచింగ్ అని చెప్పి ఇంట్లోకి రావడం, వాళ్ళని వశపరుచుకోవడం, ఆ అమ్మాయిని అన్ని విధాలా ఉపయోగించుకుని ఆ అమ్మాయికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా తన వైపు రాసుకోవడం కోసం వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు నరకయాతనలు చేసినటువంటి పరిస్థితిలో వాళ్ళు తోచని స్థితిలో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి దుర్ఘటన ఎక్కడైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు ప్రతి ఇంటింటికి గ్రామాల్లో ఏది వ్యాపార రీత్యా కానీ లేకపోతే ఒక కొరియర్ రూపంలో కానీ రకరకాల రూపంలో గ్రామాల్లో చొరబడి ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శివశంకర్, ఏదైతే అటు బీజేపీ నేతలు చెప్పినట్టుగా లవ్ జిహాద్ అనేది నిజంగానే ఉందా? దీనిపై ఏమన్నా ఫోకస్ పెట్టారో పోలీసులు? అఖిల, ఖచ్చితంగా. ఎందుకంటే సౌజన్య రాసిన లెటర్ ఏదైతే ఉందో అక్కడ అపార్ట్మెంట్ బైక్ లో దొరికింది. దాంట్లో ఖచ్చితంగా మతం మారమని హెరాస్ చేశాడని, అలాగే అతను ఖురాన్ తీసుకొచ్చి చదవాలని వేధించేవాడిని. ఈ వేధింపులు తాళలేకే ఇదంతా కూడా ఈ వేధింపులు తాళలేకపోతున్నామని తీవ్ర నరకం అనుభవిస్తున్నాం అంటూ కూడా సౌజన్య లెటర్ లో పేర్కొన్నట్లుగా అయితే భాస్కర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అలాగే బీజేపీ నేతలు కావచ్చు పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఉగ్రవాద సంస్థల నుంచి కూడా వీరికి ఫండింగ్ ఉంది ఏంటి, అసలు సాదిక్ బ్యాకింగ్ ఎవరున్నారు, 5 రోజుల్లో 4 రాష్ట్రాలు ఎలా తిరగలిగాడు, అసలు పోలీసులకి చెక్కకుండా ఇన్ని రోజులు ఒక సామాన్య వ్యక్తి ఉండడం సాధ్యం కాదు, అసలు ఫోన్ వాడకుండా యూపీఐ వాడకుండా ఎట్లా ఇన్ని రాష్ట్రాలు ట్రావెల్ అవ్వగలిగాడు అనే దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ కావాలి. సౌజన్య లెటర్లో రాసిన ప్రతి అక్షరాన్ని కూడా బయట పెట్టాలని కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. అలాగే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయితే సోమవారం బీజేపీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయితే ఎస్పీని కలెక్టర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఇలాంటి లవ్ జిహాదీ అంటే ఒంటరిగా ఉన్న మహిళల్ని టార్గెట్ చేసి ఎవరైతే మతం మారాలని వేధిస్తున్నారో వారి ఆస్తుల్ని దోచుకోవడానికి ప్రయత్నించి వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారో ఇట్లాంటి వారందరినీ కూడా ఫైండ్ అవుట్ చేయాలని అయితే దీనికి సంబంధించి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలంటే డిమాండ్ చేయనున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. శివశంకర్, అంటే ఇప్పటి వరకు అట్లీస్ట్ తన మొబైల్ డేటా ఏది దొరకలేదని చెప్తున్నారు. సో అయితే సాయంత్రం కూడా అటు కాకినాడ తీసుకొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ దానికి సంబంధించిన ఎవ్వరూ కూడా అందుబాటులోకి రాలేదా? ఇంతకు ముందు ఎవరితో మాట్లాడారు? సౌజన్యతో కాకుండా ఇంకెవరితో అన్నా కూడా లైనప్ లో ఉన్నారా అని డీటెయిల్స్ కూడా బయటకు తెలిసాయా? ఖచ్చితంగా సాదిక్ని తీసుకొచ్చిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్కి పంపించిన అనంతరం కూడా మళ్ళీ పోలీసులు కస్టడీ కోరుతారు. కస్టడీలో ఇలాంటివి అంటే సాదిక్ ఇంతకు ముందు పెళ్లి చేసుకుని డివర్స్ అయిన వ్యక్తి ఎవరు, ఆమె దగ్గర నుంచి ఎందుకు డివర్స్ అయ్యింది, ఎట్లాగే ఇంతకు ముందు ఎవరైనా మహిళలను కూడా ఎట్లాగే ట్రాప్ చేశాడు, అసలు ఇతను వెనకున్నది ఎవరు, ఇతనికి ఇక్కడ ట్రావెలింగ్ లో హెల్ప్ చేసింది ఎవరు, అతను ఫోన్ వాడకుండా అతనికి డబ్బులు పంపించింది ఎవరు, ఇప్పుడు ప్రస్తుతం అతని దగ్గర ఉన్న క్యాష్, ఇప్పుడు వీళ్ళ బ్యాంక్ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న బంగారం కావచ్చు, అలాగే డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయనున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది. అఖిల, రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. ఎస్, చూడాలి మరి. ఏదైతే సాయంత్రం వరకు కూడా ఈ రోజు సాదిక్ ని కాకినాడ తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో అయితే సౌజన్యను అటు ఖురాన్ చదవమని మతం మారాలని చెప్పేసి టార్చర్ చేసేవాడని చెప్పి సో లెటర్ లో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సౌజన్య కూడా చెప్పిందని చెప్తున్నారు. దీనిపై బీజేపీ కార్యకర్తలు నేతలైతే ముందుకు వస్తున్నారు. మరి ఈ వివాదం ఇంకా ఎటు దారితీస్తుంది అనేది కూడా చూడాలి. నెక్స్ట్ అప్డేట్